హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రేమ కడలి టీమ్ హీరో హీరోయిన్. సో ప్రేమ కడలి అనేది ప్రేమ చూసాము, కడలి చూసాము. బట్ వీళ్ళు కలిపి ప్రేమ కడలి అని పెట్టారు. సో మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు హీరో హీరోయిన్ ఉన్నారు. హాయ్. హాయ్ మేడం. యా, చెప్పండి. ప్రేమ కడలి టైటిల్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ అక్కడే పాస్ మార్క్స్ వచ్చేసి మీకు చెప్పాలంటే కనుక. సో ఈ టైటిల్ కి స్టోరీకి ఏమన్నా ఉంటుందా ఇంటరాక్షన్? లేదు అంటే కనుక ఇస్ ఫర్ ద ప్లెజెంట్‌నెస్ కోసం అలా పెట్టారా? ఏంటి అసలు మీ ప్రేమ కథ? లేదు మేడం. ఇప్పుడు మీరన్నట్టు ఎక్కడికెళ్ళినా ఫస్ట్ 'ప్రేమ కడలి.' ప్రతి ఒక్కరు చూసిన వెంటనే చాలా బావుంది టైటిల్ అని అంటున్నారు మేడం. సినిమా గూడా ఈ కడలి అంటే సముద్రం మేడం మీనింగు. సో, సముద్రంలో ఎన్ని ఒడిదుడుకులుంటాయో, మా సినిమా తీయడంలో అన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసాం. ఫైనల్‌గా సినిమా కంప్లీట్ చేసాం. ప్రేమ అంటే లవ్ అనే కాదు మేడం. అది ఫాదర్‌ది గావచ్చు, మదర్‌ది గావచ్చు, వైఫ్‌ది గావచ్చు, ఫ్రెండ్స్‌ది ఏదైనా ఒక లవ్ మేడం. ఈ ఈ ప్రేమ ఇప్పుడు నాకు సినిమా తీయడం అంటే ఒక ప్యాషన్, ఒక లవ్. సో, ఈ సినిమా నేనొక సినిమా తీద్దామనే ఒక లవ్‌తో ఉన్నాను మేడం. తీయడంలో ఎన్ని కష్టాలొచ్చాయనేదే సినిమా మేడం. సో, అందుకని మేము 'ప్రేమ కడలి' అని టైటిల్ పెట్టాం మేడం. మీరు ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షో మూవీ చేశారు. సో దాని తర్వాత ఇది స్ట్రెయిట్ అవే ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో చెప్పండి, మీరు ఎట్లా ఉంది? ఏంటి? 'ప్రేమ కడలి' తను ఇక్కడి నుంచి కాదు, వేరే గల్ఫ్ నుంచి వచ్చి మరీ వర్క్ చేస్తున్నారు. సో స్టోరీలో మీకేది బాగా నచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ నాకు స్టోరీనే బా నచ్చింది. ఈయన ఫస్ట్ నరేట్ చేసినప్పుడు నేను ఆ క్యారెక్టర్ అయితేనే చేస్తాను. ఇంకా వేరే ఏది ఇచ్చినా నేను చేయనని నీకు డైరెక్ట్‌గా చెప్పాను నేను. అంటే ఇది నేను లైఫ్‌లో చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది నాది 'ప్రేమ కడలి.' ఇంతవరకు నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను, సీరియల్స్ అన్నీ చేశాను గానీ, సో 'ప్రేమ కడలి' అనేది ఫస్ట్. సో సెకండ్ ప్రీ వెడ్డింగ్ షో చేశాను నేను. కాకపోతే అది కొంచెం తొందరగా రిలీజ్ అయింది. మా ఒడిదుడుకుల వల్ల కొంచెం లేట్ అయింది మా 'ప్రేమ కడలి' అంతే. సో నాకైతే ఇది ఫస్ట్ మూవీ కాబట్టి చాలా స్పెషల్ నాకు డెఫినెట్‌లీ. సో స్టోరీ చెప్పగానే నేను చాలా నచ్చింది. నేనే చేస్తా, ఇంకెవ్వరికి ఇవ్వద్దు అని చెప్పాననమాట. ఈయన కష్టమే అక్కడ మాకు స్క్రీన్ పైన కనిపించింది నన్ను అడిగితే. సో అంటే మీకు మరి టైం సెట్ అయిందా? తను గల్ఫ్‌లో ఉంటారు. ఇక్కడికి రావడము 40 డేస్‌లో షూట్ కంప్లీట్ అయిందన్నారు. అసలకి బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అంటే ఫైనాన్షియల్ గానా? లొకేషన్స్ దొరకలేదా? ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేశారు? నేనైతే బేసికల్లీ ఫ్యామిలీ నుంచి బికాస్ అమ్మాయిలంటే అంత తొందరగా సపోర్ట్ చేయరు కదా! అదొక్కటే నాకు ప్రాబ్లమ్ ఉండింది. ఇంకా ఏం లేదు ప్రాబ్లమ్. సో మిగిలినదంతా ఈయననే చూసుకున్నారు కాబట్టి నాకే ప్రాబ్లమ్ లేదు సో బేసికల్లీ. మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను హీరోయిన్‌గా ఒక సినిమా చేస్తున్నాను అని యాస్ ఎ మమ్మీ పేరెంట్స్. అయితే "నువ్వేనా? నువ్వే చేస్తున్నావా సినిమాలో? ఎందుకు నువ్వు చదువుకోకుండా నీకెందుకు అవన్నీ" అని అన్నారు. డ్యాడీకి ఇష్టం ఉండదు కదా! "వద్దు ఇవన్నీ చెయ్యొద్దు" అంటే, "లేదు మమ్మీ జస్ట్ ట్రై చేద్దాము" అని చెప్పి చేశాననమాట నేను. ఆమె కూడా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడున్నాను. ఎండ్ ఆఫ్ ది మదర్ సపోర్ట్ సపోర్ట్ ఉంది డెఫినెట్‌లీ. డెఫినెట్‌గా ఉందండి. ఫస్ట్ వాళ్ళు తిట్టినా ఆటోమేటిక్‌గా వాళ్ళే వాళ్ళే ఒప్పుకుంటారు తర్వాత మూవీ చూసాక. సో ఫైనల్లీ అవుట్‌పుట్‌తో హ్యాపీనా? చాలా హ్యాపీ. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా బా వచ్చింది చాలా. సో నేనైతే చాలా హ్యాపీ. సో మీరు జెప్పండి. అసలెక్కడో మంచి గల్ఫ్‌లో గవర్నమెంట్ జాబు, హ్యాపీ లైఫ్ ఇవన్నీ వదిలేసి ఏదో అంటారు గదా! ఎక్కడున్నా సరే మనకా సినిమా పిచ్చి ఇట్లా లాగేస్తూ ఉంటుందని. సో ఒక పక్కన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును. ఇవన్నీ పరిస్థితుల్లో మీరక్కడుంటే ఫైనాన్షియల్‌గా హ్యాపీ, ఇంటికి సపోర్ట్ చేయొచ్చు. ఇదంతా ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అలాంటి గవర్నమెంట్ జాబ్‌కి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి చేయడమా? లేదా వచ్చేసారా? ఏంటసలకి దాని బ్యాక్ స్టోరీ? మేడం యాక్చువల్లీ సినిమాలంటే చాలా ఇష్టం మేడం. ఇక్కడ 2018లో అనుకున్న ఒక సినిమా చేద్దామని. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. బట్ అనుకోకుండా అక్కడ జాబ్ వచ్చింది, వెళ్ళాను. కానీ ప్రతి శుక్రవారం మేడం, అంటే ప్రతి శుక్రవారం ఏదో ఒక మూవీ రిలీజ్ అయితది. అది చూసి బాధపడేవాడిని. అరే! నేను కూడా ఇండియాలో ఉండింటే ఖచ్చితంగా ఒక మూవీ చేసుండేవాళ్ళం కదా! అని ప్రతి శుక్రవారం బాధపడేవాడిని మేడం. బట్ ఒక్కరోజు ఏదో ఒక శుక్రవారం నాకంటూ వస్తది అని ఫిక్స్ అయ్యా మేడం. బట్ దాని తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇండియాకొచ్చి మూవీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు జనవరి 30 ఆ శుక్రవారం నాదవ్వాలని కోరుకుంటున్నా మేడం. ఎన్ని రోజులు బాధపడ్డానో బట్ ఆ ఒక్క రోజైనా హ్యాపీగా ఉంటానని కోరుకుంటున్నా మేడం. సో మీరక్కడి నుంచి రావడానికి హాలిడేస్ ఇస్తారా? అంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. గల్ఫ్ నుంచి ఇక్కడికి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం. అసలకి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అక్కడ మీకు వర్క్‌లో ఒప్పుకుంటారా? మేడం యాక్చువల్లీ మేము రీసెంట్‌గానే జాయిన్ అయ్యాం గవర్నమెంట్ జాబ్‌లో. ఒక 1 ఇయర్ అయింది. సో వాళ్ళేమన్నారంటే, "మీకు 15 డేస్ ఇస్తాము. కొత్తగా జాయిన్ అయ్యారు కదా!" అన్నారు. "లేదు మేడం, నేను ఇట్లా ఒక మూవీ చేశాను" అంటే, "మూవీ చేశావా?" అని ఎక్సైట్‌గా ఫీల్ అయ్యి అదే టీజర్ అవి చూపించాను మేడం. "బావుంది. సో మీకు మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు కువైట్‌లో ఉండి కూడా సినిమా చేశావంటే గ్రేట్. సో ఎన్ని రోజులు కావాలి చెప్పు" అని చెప్పి ఒక 32 డేస్ ఇచ్చారు మేడం. సో గల్ఫ్‌లో ఉన్న వాళ్ళే మన బాధ అర్థం చేసుకొని చాలా సపోర్ట్ చేశారు మేడం. అందరూ అంటారు కదా! కువైట్‌లో ఉండేవాళ్ళు సపోర్ట్ చేయరు. గల్ఫ్ వాళ్ళు ఇట్లా అంటారు కదా మేడం. కానీ
చాలా బాగా సపోర్ట్ చేస్తారు మేడం. మనం మంచిగా ఉంటే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. బాగా సపోర్ట్ చేస్తారు. సో, ఇప్పుడు ఇంకా నీకు ఎక్స్‌ట్రా డేస్ కూడా కావాలంటే ఒక మెసేజ్ చెయ్యి. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇస్తానని మా మేడం చెప్పింది మేడం. ఓహ్! సో నైస్ అండి. ఇట్స్ చాలా తక్కువ మంది యాహ్! ఉంటారనుకుంటా. మేబీ మేము చాలా వీడియోస్ చూస్తుంటాం. అంటే మాకు హ్మ్. డైరెక్ట్‌గా అంత తెలియదు కాబట్టి. సో మేము వీడియోస్ చూస్తూ ఉంటాము. మేము ఇట్లా గల్ఫ్‌లో ఉన్నాము. మా పాస్‌పోర్ట్స్ ఇవ్వట్లేదు. మేము జాబ్స్‌కి ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని పాస్‌పోర్ట్స్ తీసేసుకొని అక్కడ ఉంచుకున్నారు. ఇండియాకి రావడానికి ఇబ్బంది పడుతున్నాము. ప్లీజ్ సేవ్ మీ అన్నప్పుడు మన గవర్నమెంట్స్ చాలా మంది రియాక్ట్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చినోళ్ళున్నారు. అండ్ ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే రెగ్యులర్‌గా మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం. వీడియోస్ పెడుతుంటారు. అవును. బట్ అట్లాంటి సిట్యుయేషన్స్ మేము రోజు చూస్తాం గానీ, ఫస్ట్ టైమ్ మీరు ఇట్లాగా ఒక లీవ్స్ ఇచ్చారు. గల్ఫ్‌లో మా బాధ అర్థం చేసుకొని అంటే, అసలు ఏం డిపార్ట్‌మెంట్? మీరసలు గల్ఫ్‌లో ఏం వర్క్ చేస్తారు? మేడం నేను బి ఫార్మసీ, ఎం ఫార్మసీ 2 చేశాను. అక్కడ యాస్ ఎ ఫార్మసిస్ట్‌గా జాబ్ చేస్తున్నా మేడం. సో, గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు మన మండలంలో ఒకటుంటది. సో, అలాగా మాకు అక్కడ ప్రతి ఒక్క ఏరియాకి మంతకాలలో ఒక క్లినిక్స్ ఉంటాయి మేడం. అందులో నేను సబాల్ అహ్మద్ ఏలో వర్క్ చేస్తున్నా మేడం యాస్ ఎ ఫార్మసిస్ట్‌గా. మ్యాక్స్ వర్క్ ఏముంటుందండి? పేషెంట్స్‌కి మెడిసిన్ ఇవ్వడమే మేడం. ఆ! ఓకే. సో, మీకక్కడి నుంచి వచ్చేటప్పుడు మరి వీసా ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇలాంటియేమైనా ప్రాబ్లమ్స్? ఇప్పుడేం ప్రాబ్లమ్ ఉండదు మేడం. అక్కడ మెడికల్ అంటే ఒక మంచి వాల్యూ మేడం. ఇప్పుడు కువైటీస్ చూడగానే యాస్ యూ ఆర్ డాక్టర్ అంటారు మేడం. ఈక్వల్ టు డాక్టర్ మేడం. ఇప్పుడు మమ్మల్ని అక్కడ డాక్టర్ అనే పిలుస్తారు. డాక్టర్ నాని, డాక్టర్ ఇలానే పిలుస్తారు మేడం. సో, అందరూ అనుకుంటారు కువైట్‌కెళ్ళి అంటే మీరన్నారు కదా! ఇంతకుముందు అడిగారు. కువైట్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పాస్‌పోర్ట్స్ ఇవ్వరని. మేడం అందరూ అలా ఉండరు మేడం. ఎవరో కొందరు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంట్లోకొస్తారు మేడం. ఇంట్లోకొచ్చిన తర్వాత చాలా రోజులు బావుంటారు. కొంతమంది బయటికెళ్ళాలని ట్రై చేస్తారు మేడం. అంటే ఇంట్లో ఉండలేక అప్పుడు వీళ్ళ అగ్రీమెంట్ ఉంటది మేడం. ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ వరకు మా ఇంట్లో పని జేయాలి. తర్వాత బయటికెళ్ళాలని. కానీ వీళ్ళేంటంటే అక్కడ మేబీ వాళ్ళకి ఉండలేకపోవచ్చు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దానివల్ల బయటికి రావాలని ట్రై జేస్తారు. ట్రై జేసినప్పుడు వాళ్ళు పాస్‌పోర్ట్ ఇవ్వరు మేడం. లేదంటే వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళున్నారు. బాగా చూసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. 2 ఉంటారు గదా మేడం. పాజిటివ్ ఉంటది. నెగెటివ్ ఉంటది. బట్ మన అదృష్టం ఏదైతే ఉంటదో దాన్ని నమ్ముకోవాలి మేడం. కానీ కష్టాలైతే గల్ఫ్‌లో ఉంటాయి. కానీ బాగుపడినోళ్ళు ఎంతమంది ఉంటారో కొంచెం కష్టాలు పడినోళ్ళు గూడా అంతే మంది ఉంటారు. సో, ఎవరి అదృష్టం వాళ్ళది మేడం. బట్ నెగెటివ్‌గా అయితే గల్ఫ్ గురించి చెప్పను మేడం. ఈరోజు నేను ఒక సినిమా చేశానంటే దానికి గల్ఫ్‌లో ఉన్నందుకే గల్ఫ్ కారణం మేడం. పాజిటివ్ కూడా ఫస్ట్ టైమ్ వింటున్నా బేసిక్‌గా యాహ్! నేను. సో, మీరు చెప్పండి. ఆ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? అంటే నాకు మీరు మాట్లాడుతుంటే ఇదే మూవీ నాకు సినిమాలో ఉన్నట్లు అనిపించింది. చెప్పాలి అంటే మూవీ చేయడం అంత ఈజీ గాదు. ఈ ట్రైలర్ అవన్నీ నేను చూసాను. సో, అంత ఈజీ గాదు. అది ఇది అని చెప్పి డైలాగ్స్ కూడా మీ రియల్ లైఫ్, మీ రియల్ స్టోరీ ఏది చెప్తున్నారో దానికి ఇన్సిడెంట్‌గా రిలేటెడ్ ఉంది. గానే ఉంటది. అవును. అంటే ఒక యంగ్ కుర్రాడు ఒక సినిమా ఏం సపోర్ట్ లేకుండా సినిమా తీయడానికి ఎంత కష్టాలు పడతారో, అలాంటి కష్టాలు పడుతున్నప్పుడు ఒక వైఫ్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటది అన్నది స్టోరీ. ఇంకా దానికే నేను బాగా ఇంప్రెస్ అయిపోయి నేనే చేస్తా అని కూర్చున్నాను నేను. మేడం యాక్చువల్లీ తను సినిమా చూడలేదు మేడం. ఒక 1 వీక్ బ్యాక్ చూసింది. రివ్యూ కూడా బికాజ్ రాలేదు. నేను అప్పుడు ప్రీ వెడ్డింగ్ షో ప్రమోషన్స్‌లో బిజీ ఉన్నాను. అప్పుడు అదే టైంలో రిలీజ్ అయింది. సో, మేము థియేటర్ విజిట్స్ అన్నీ చేసినాం. సో, అందులో నేను కొంచెం బిజీ ఉన్నా. నేను రాలేకపోయా. వీళ్ళు ప్రీమియర్ షో గూడా వేశారు. నేను దానికి గూడా వెళ్ళలేకపోయాననమాట. సో, నా గురించి మళ్ళా స్పెషల్‌గా స్టూడియో తీసుకొని చూపిచ్చారు. డెఫినెట్‌లీ మీరు చూడాలి అని. ఇంక అప్పుడు నేను ఫిక్స్ అయ్యానుండే. చాలా బా వచ్చింది అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా అని అప్పుడు మొత్తం అంతా అవుట్‌పుట్ అంతా బావుందా? హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అంతా అంతా బావుంది. పీసీ అంతా బా హ్మ్. అనిపించింది. మీకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఒక మాట. లేదు చూసిన తర్వాత అంటే నేను యాక్చువల్లీ మేము అనుకున్నది నాకు ఈయన చెప్పిన స్టోరీ అండ్ మేము అనుకున్నది మేము ఒక యూట్యూబ్ కనే మేము రాసుకున్నాం బేసికల్లీ. సో, ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతదని నాకు అసలు ఎక్స్‌పెక్ట్ ఈయన చేయలేదు. నేనైతే అస్సలే చేయలేదు. బికాజ్ అప్పుడు ఈయన నాకు పిలిచింది కూడా యూట్యూబ్‌కి రిలీజ్ చేస్తాము అనే చెప్పారు నాకు. నేను కూడా సరే యూట్యూబే కదా చేద్దాము అని చెప్పి నేను కూడా బద్వేల్‌లో చేశామన్నమాట షూట్. అంటే నా షూట్ అయితే బద్వేల్‌లో అయింది. నేను ఒక్క పల్లెటూరు ఎళ్ళడం అదంతా చూడడం ఫస్ట్ టైమ్. బికాజ్ నేను పెరిగిందంతా సిటీలోనే. నేను ఎప్పుడు అట్లా ఎళ్ళలేదు. సో, చాలా బా ఎంజాయ్ చేశాను నేను బద్వేల్‌లో ఉన్న కొద్ది రోజులు మాత్రం. సో, ఎప్పుడైతే మేము అక్కడ షూట్‌లో అన్నీ కలిసిపోయి చేసామో ఏం చెప్పమని మర్చిపోయాను. చెప్పు. సో, మేము యూట్యూబర్ అనుకున్నాం. కాకపోతే 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి ఇంక ఇది రిలీజ్ అవ్వదు. చాలా ఇప్పుడు మనం చేసినవన్నీ రిలీజ్ అవ్వవు కదా! సో, కొన్ని ఆగిపోతుంటాయి. బడ్జెట్ ఇష్యూస్. సో, అలానే అనుకున్నా నేను గూడా. నేను కాంటాక్ట్ కూడా చేశాను శశి గారికి కో డైరెక్టర్ ఉంటారు. సో, ఆయన కాంటాక్ట్ కూడా చేసేదాన్ని. ఎక్కడున్నారు? ఏంటి పరిస్థితి? ఏంటి? అని ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటే ఇప్పుడప్పుడే ఏం అవ్వట్లేదు. ఇప్పుడప్పుడే ఏం అవ్వట్లేదు అని ఇంకా నేను కూడా ఇంకా హోప్స్ ఇంక వదులుకున్నాననమాట.
తర్వాత కో-డైరెక్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇట్లా మనం థియేటర్ రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసరికి ఇంక అసలు నేను చాలా షాక్. ఫస్ట్ అసలు ఎట్లా ఎట్లా అయింది? ఎలా అయింది? బాగా అయిందా? అని అడిగి అప్పుడు ఈయన కనుక్కొని ఈయనొచ్చారు. ఇట్లా ఇట్లా అయింది. మూవీ రిలీజ్ చేస్తున్నాం థియేటర్‌లోనే జాన్ 30 అని చెప్పేసరికి ఇంకా ఓకే. ఫైనల్లీ వస్తుంది బయటకి అని అనుకున్నాననమాట. అంతే. మీ పేరెంట్స్‌కి చెప్పినప్పుడు ఫీలింగ్ ఏంటి? అంటే ఒక థియేటర్‌లో అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏదో మామూలుగా యూట్యూబ్‌కని చెప్పారు ఇట్లా. సో, ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే బేసికల్లీ ఫస్ట్ ఆల్రెడీ మమ్మీ ప్రీ వెడ్డింగ్ షో చూసారు కాబట్టి, ఈ మూవీ చూసిన తర్వాత కూడా సేమ్ అలానే ఉంటది. కాకపోతే ఫస్ట్ మూవీ కూతుర్ని స్క్రీన్ మీద చూసుకున్నది వేరే ఉంటది కాబట్టి, నేను ఆ మూవీకి బాగా మమ్మీ ఎమోషనల్ అవ్వడం గాని, సో అది నేను అబ్జర్వ్ చేశాను. మరి ఈ మూవీకి మమ్మీ అయితే ఇంకా చూడలేదు. నేనే రీసెంట్‌గా చూసాను. మరి చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మీరు చెప్పండి. అంటే మూవీస్‌లో మీకు మొత్తం తీశారు. ఓకే. అంతా బావుంది. బట్ మాకు ఇండస్ట్రీ నుంచి మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? ఎవరైనా మీకు సపోర్ట్ చేసారా? ఇంతకుముందు మీరు 'తిరువీర్' గారు వీళ్ళందరితో చేశారు కదా! సో, మీరు ఎవరైనా సపోర్ట్ తీసుకున్నారా? ఏదైనా ప్రమోషన్‌కి ఇట్లా ఏంటి? నాకైతే మా డైరెక్టర్ సార్ అండ్ తిరువీర్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు. టీనా గాని హ్మ్. చాలా సపోర్టివ్. దేనికన్నా మేము ప్రమోషన్స్‌కెళ్ళినా గూడా దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఈ మూవీకొచ్చేసరికి నన్నడిగితే నాకైతే ఈయననే సపోర్ట్. నాకింకెవరు తెలియని గూడా తెలీదు. సో, ఈయననే అడగాలి ఆ క్వెషన్ మనం. సో, ఎలా సపోర్ట్ చేశారు అని చెప్పి ఈయననే అడగాలి. సో, జనరల్‌గా ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీలో ఉండి, డైలీ ఇండస్ట్రీలో తిరుగుతూ వాళ్ళు ఒక సినిమా తీసి ప్రమోట్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో, మీరు లీవ్స్ మీద వచ్చి ఒక వర్క్ చేసిన తర్వాత, సో, ఈ ప్రమోషన్స్‌కి వీటన్నిటికి సినిమా ప్రమోషన్స్‌కి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? లేదు అంటే మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్? మేడం ఇండస్ట్రీలో యాక్చువల్లీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఎవరిని రీచ్ అవ్వలేదు. ఎవరిని కాంటాక్ట్ అయ్యే టైం గూడా లేదు. సో, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. సుబ్బారెడ్డి అన్న గాని, శశి గాని, లలిత్ వీళ్ళంతా కాంటాక్ట్ అయ్యారు మేడం. చాలా వరకు మాకు వీడియోస్ కూడా చేశారు ప్రమోషన్ వీడియో. బట్ ప్రొడ్యూసర్స్‌కు, డిస్ట్రిబ్యూటర్‌లకు చూపించేంత టైం లేదు. ప్లస్ వాళ్ళు మాకు అంత టైం మేబీ కుదరలేదు. బట్ మేమైతే వెనక్కెళ్ళం మేడం. ముందడుగేయడానికి వచ్చాం. ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా సినిమా అయితే కనీసం మనకు మన రీజియన్‌లో గాని, మనకు ఎక్కువ థియేటర్స్ కాకపోయినా కొన్ని థియేటర్‌లో అయినా సినిమా ఏద్దాం. ఈ సినిమా చూసి నచ్చితే రేపు ఫ్యూచర్ ఉంటది గదా! నమ్ముతారు గదా! మనల్ని ఇంకో సినిమా తీయడానికి. అదొక్క హోప్‌తోనే ముందుకెళ్తున్నాం మేడం. సో, ఎన్ని థియేటర్స్‌కి రిలీజ్ ఉందండి? మేము ఒక 30 అనుకుంటున్నాం మేడం. 30 థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం. రెస్పాన్స్ బావుంటే పెంచుకుందాం మేడం. హ్మ్. సినిమా బావుంటే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తది గదా మేడం. రెస్పాన్స్ వస్తే మేము పెంచుకోవడానికి రెడీ మేడం. సో, మీరు చెప్పండి. త్రూ ఔట్ అంతా ఇక్కడ బద్వేల్‌లోనే జరిగిందా? ఇంకా వేరే లొకేషన్? నాకైతే పద్వేల్లోనే జరిగింది. నేను 1 వీక్ షూట్ చేసినట్టు గుర్తు. 1 వీకేనా చేశాను? యాక్చువల్లీ 2 ఇయర్స్ అయింది కదా మేడం గుర్తులేదు. ఓకే. ఇది బిఫోర్ 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్‌లోనే ఏం తెలీదు. ఇప్పుడు రిలీజ్ అయ్యేసరికి మొత్తం నేను మొన్న ఫోటో షూట్‌కెళ్ళామనమాట. పోస్టర్ షూట్స్ కోసం. అయితే ఈయన చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉంటే మీరేమనుకోకండి నాకు స్టోరీ గుర్తులేదు ఏం చెప్పారో అని. బికాజ్ మనం చాలా వింటాం కాబట్టి అందులో ఇప్పుడు కాలేజ్‌లో చెప్పింది అది వినేసరికి అవే గుర్తుండవు. ఇంక ఇవంటే అసలే గుర్తుండవు మనకి. మేడం 2 ఇయర్స్ బ్యాక్ చేశాను మేడం. అసలు రాగానే నాకేం గుర్తులేదు. సారీ ఏమనుకోవద్దు అని చెప్పింది మేడం. సరే ఓకే. ఈ టీమ్ అంతా మూవీ చూసారు మేడం. చూసిన తర్వాత వాళ్ళు చెప్పారు తనకి. హ్మ్. ఆ సినిమా అలా ఉంది, ఇలా ఉందని. సో, నాకు ఎక్సైట్‌గా ఉంది. కొంచెం చూడనా ఈరోజు అంటే యాక్చువల్లీ రేపు చూడనా అంటే తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్పారు మేడం. సినిమా మీరు మిస్ అయిపోయారు అలా. సరే ఈరోజు చూడనా అని అడిగింది మేడం. వెంటనే స్టూడియోకి తీసుకెళ్ళి చూపిస్తే మాత్రం తర్వాత ఆమె రియాక్షన్ ఏంటో మీరే అడగండి మేడం. అసలా నేనైతే లిటరల్లీ లైక్ వాటర్ వచ్చింది. బికాజ్ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు రిలీజ్ అవుతదని అనుకోలేదు. అలాంటిది థియేటర్‌కెళ్తుంది అంటే అది వేరే టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కాబట్టి నేను ఆనందంతో ఏడ్చాను కొంచెం. ఓహ్! నైస్. నైస్. లెంత్ కూడా ఎక్కువే ఉంటది మేడం. బట్ బోర్ అయితే కొట్టదు. బోర్ కొట్టిందా ఏమైనా? నాకైతే ఎక్కడ కొట్టలేదు. అంటే కనెక్ట్ అయ్యేవాళ్ళు డెఫినైట్‌లీ కనెక్ట్ అవుతారు. బికాజ్ ఈ జనరేషన్‌లో ఒక అబ్బాయి ఏం సపోర్ట్ లేకుండా మూవీ తీయాలి అనుకున్న వాళ్ళందరికీ డెఫినైట్‌లీ కనెక్ట్ అవుతది ఈ మూవీ. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎక్కడ లాగ్ అనేది అసలు ఉండదు. సో, దీంట్లో కామెడీ ఉంటుందా? ఇంకా దీనికి సంబంధించిన కామెడీ ట్రాక్స్ ఏమైనా ఉందా? ఓన్లీ ఎమోషన్ మీద వెళ్తుందా? ఎట్లా? లేదు మేడం. కామెడీ ఉంటది. మొత్తం ఒక లైఫ్ ఉంటది మేడం. లైఫ్ అంటే అన్నీ ఉంటాయి కదా! అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో, కామెడీ ఉంటది, ఫ్రెండ్స్ ఉంటది, ఫాదర్ ఎమోషన్ ఉంటది, మదర్ ఎమోషన్ ఉంటది, వైఫ్ ఎమోషన్ ఉంటది. సో, ప్రతీది ఉంటది మేడం. ఒక లైఫ్ స్టోరీ ఎలా ఉంటదో అలా ఉంటది మేడం. ఓకే. మా 10 ఇయర్స్ కష్టం మేము మూవీలో చూపించాం. ఓహ్! మీ బయట కష్టం. మూవీలో ఉంటది మేడం. ఈ మూవీ చేసేటప్పుడు బాగా మోస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఏమన్నా అసలు మీకు టైం గుర్తులేదన్నారు కదా! ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఒక్కటి మాత్రం గుర్తుంది. ఐ డోంట్ నో చెప్పచ్చో లేదో. యాక్చువల్లీ ఒక సీన్ ఉంటదనమాట. వేర్ కొత్తగా మ్యారేజ్ అవుతది సీన్‌లో. సో, ఒక సీన్ ఉంది. ఒక సీన్ ఉంది. సో, అదేంటంటే కొత్తగా పెళ్లయిందిగా హగ్ జేసుకోవాలనమాట.
యాక్చువల్లీ చెప్పనా? చెప్పు. సో కొత్తగా పెళ్ళైంది, హగ్ చేసుకోవాలి. సో మేము యాక్చువల్లీ ఇటు సైడ్ షూట్ చేస్తున్నాం. యాక్చువల్లీ వీళ్ళ వైఫ్ అక్కడే ఉన్నారు షూట్ దగ్గర. ఆమె చూస్తున్నారు. ఈయన అంటాడు ఇప్పుడు వద్దురా, అరే వేరే దగ్గర చేద్దాంరా అని ఈయన అంటాడు. ఆమె ఏమో ఇట్లనే చూస్తుంది, ఏం చేస్తారు వీళ్ళు అని. సో నాకు అదొక్కటి మాత్రం బాగా గుర్తుంది. నాకు ఎప్పుడు నేను రాధా అన్నమాట వైఫ్ పేరు. సో నేను ఎప్పుడు రాధక్క అన్న నాకు ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తొస్తది అనమాట. ఎందుకంటే దాని గురించి షూట్ 2 అవర్స్ లాగ్ అయింది. తర్వాత ఈయన ఏమో చెప్పారు, ఏం చెప్పారో మనకు తెలీదు. చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు బయట షూట్ చేసుకున్నాం మేము. అసలు ఫుల్ నాకైతే అది మాత్రం బాగా గుర్తుంది అనమాట సీన్. అంటే వాళ్ళు ఎదురుగుంటే చేయలేం కదా మేడం. వాళ్ళు ఇలా అందులో చూస్తారు. ఇట్లా చూస్తున్నారు అనేది. అంటే ఆ ఫీలింగ్స్ రావు కదా మేడం. అందులో రా నువ్వు ఇంటికి రా తర్వాత చెప్తాను ఎలా చూస్తారు మేడం. నీకుందిరా రే, రారా ఇంటికి రా, అట్లనే చూసారు. అందుకని నువ్వు పక్కకి వెళ్ళు, లేదంటే షూట్ ఈరోజు చేయంటే ఓకే తను అర్థం చేసుకుని వెళ్ళి. కానీ నిజంగా వైఫ్ అట్లా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈయన ఈ రోజు ఆ సినిమా తీయగలిగారు. డెఫినెట్లీ. అంటే నా క్యారెక్టర్ మూవీలో ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందో ఈయన వైఫ్ ని ఊహించుకుని ఆ క్యారెక్టర్ రాశారు. నన్ను అడిగితే నేను అదే చెప్తా డెఫినెట్లీ. బికాస్ ఆ వైఫ్ అంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి స్టోరీలో కూడా నాకంటూ ఒక వైఫ్ క్యారెక్టర్ ఉండాలి. నా వైఫ్ నాకు ఎట్లా సపోర్ట్ చేస్తుందో అట్లా చెయ్యాలి అన్న దీంతో ఈయన రాశారని నేను అనుకుంటున్నాను కదా. నాకు తెలుసు అదే. అంటే మోస్ట్లీ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నాం మేడం. అంటే రియలిస్టిక్ గా ఉండాలి. మన లైఫ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలాగా ఉంటుంది మేడం. ఇప్పుడు నా లైఫ్ లో ఒకలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా మేడం. అట్లా మన లైఫ్ లో జరిగినవి, పక్క లైఫ్ లో జరిగినవి ఇవన్నీ తీసుకొని సినిమాగా చేసాం మేడం. సో ఓకే. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కలిపి 30 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. అవును. సో ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మళ్ళీ గల్ఫ్ వెళ్ళిపోతారు? లేదు మేడం, చేస్తాను మేడం. మళ్ళీ జూలైలో అలా వస్తాను. ఈసారి రాధాకృష్ణ అని ఒక మంచి లవ్ స్టోరీ మేడం, అది కూడా. ఓకే. సో అది చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఈసారి ఇంకా మంచిగా చేస్తాం మేడం. ఈసారి బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొన్ని అనుకున్నట్టు చేయలేం కదా మేడం. ఈసారి ఎవరో ఒకరు వస్తారు మేడం. ఈ సినిమా చూసిన తర్వాత నేను నమ్ముతున్నా ఈ అబ్బాయి చేయగలడు, ఈ అబ్బాయిలో ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ ఉంది, మంచిగా డైరెక్షన్ చేస్తాడని ఖచ్చితంగా నమ్ముతారు మేడం. ఖచ్చితంగా డాన్స్ షూర్గా ఎవరో ఒకరు వస్తారు ముందుకి. ఈసారి ఇంకా చాలా బాగా చేస్తాం మేడం. ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది అందులో నేనే కృష్ణ రాధా అని చెప్పినా నేను. మేడం. యాక్చువల్లీ తనకు గుర్తులేదు. సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి నేనే హీరోయిన్ గా పెట్టుకుంటారని కూడా అడిగింది మేడం. అంత కాన్ఫిడెంట్. మూవీ చూసినట్టే నేను అదే అన్నా, మీ నెక్స్ట్ మూవీకి నేనే కదా, ఇంకెవరిని ఇస్తే ఒప్పుకోను నేను. నేను ప్రొడ్యూసర్ నుంచి రికమెండేషన్ పెట్టిస్తా, మా రాధకు ఉంది అక్కడ. అక్కడ నుంచి పెట్టిస్తా నేను రికమెండేషన్. అంత కాన్ఫిడెంట్ వచ్చింది మేడం తనకి మూవీ చూడగానే. అంటే ఎంతో మంది వస్తుంటారు కదా మేడం. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చేస్తూ ఉంటారు. సో తనకు కూడా వీళ్ళు అందరిలాగే కదా చేస్తూ ఉంటారు, వదిలేసి ఉంటారు అని మేబీ అలా అనుకుంటారు కదా మేడం. 2 years గ్యాప్ వచ్చిందంటే ఎవరైనా అలానే అనుకుంటారు. బట్ ఫైనల్గా తను సినిమా చూసిన తర్వాత మాత్రం ఒక నమ్మకం వచ్చింది, ఓకే చేయగలరు. సో మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అంటే మీకు త్రూఅవుట్ చేసే దాంట్లో, అరే ఏంటి ఇలా అయింది, మనం ఎన్నో హాలిడేస్ పెట్టుకొని వచ్చాము, సో ఇట్లా అవుతుంది అని మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అంటే? మేడం నేను షూట్ చేసేటప్పుడు మేము మా ఊర్లోనే చేసాం మేడం. బద్వేలు మాది, పాయలకుంట్ల గ్రామం, కడప జిల్లా. సో బద్వేలో షూట్ చేస్తున్నప్పుడు మా రిలేటివ్సే మేడం, మీ అబ్బాయి అక్కడ షూట్ చేస్తున్నాడు, అవసరమా, వాడికి మంచి జాబ్ ఉంది కదా అని పేరెంట్స్ చెప్పడం, వాళ్ళు వచ్చి నన్ను అడగడం, షూట్ చేసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారు మేడం, నీకు అవసరమా ఇవన్నీ ఎందుకు అని కొంచెం హట్టింగ్ అయ్యేలాగా మాట్లాడతారు మేడం. అప్పుడు కొంచెం బాధ అనిపించేది. ఒక 1/2 hour అట్లా మళ్ళీ బాధపడేది. మళ్ళీ వాళ్ళు ఎవరు అనుకుంటుంటారు, మనకేంటి, మనం అనుకున్నది చేయాలి అని మళ్ళీ వెంటనే షూట్ చేయడం అలా చేసాం మేడం. తర్వాత కొన్నిసార్లు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత షూట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లొకేషన్స్కి పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఇలా చాలా జరిగాయి మేడం. మెయిన్ ఏంటంటే ఎవరు సపోర్ట్ చేయరు మేడం. కొత్త వాళ్ళంటే చేస్తున్నట్టే ఉంటారు, బట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఏదో ఒకటి అంటారు, ఏదో కొంచెం హెల్ప్ చేస్తే వీడి హీరో ఏంటి, వీడి డైరెక్టర్ ఏంటి, వీడికి అవసరమా, ఇలా అంటుంటారు కదా మేడం. బట్ ఓకే, మనం సినిమా చూసిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు అని ఒక ధైర్యం మేడం. టాలెంట్ ఎవరు అప్పసొత్తు కాదు, సాంగ్ కూడా ఏదో ఉంటుంది కదా వాళ్ళకి. సాంగ్ కూడా ఉంది మేడం, ఎవడేమనుకున్నా వి డోంట్ కేర్ అని ఒక సాంగ్ కూడా ఉంది మన సినిమాలో. సో ఆ సాంగ్ అనేది మన లైఫ్ నుంచే తీసుకున్నాం మేడం. ప్రతి ఒక్క లైన్ రియల్ గానే ఉంటుంది మేడం. అంటే మనం పడిన కష్టాలే ఉంటుంది ఆ సాంగ్ లో కూడా. సూపర్ సూపర్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్.
డెఫినెట్ గా మీ సినిమా మంచి రిజల్ట్ రావాలి. నెక్స్ట్ సినిమా ఇంకా మంచిగా రావాలి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా డెఫినెట్ గా మీ సినిమా ఆడాలి. సో డెఫినెట్ గా బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. మీకు Thank మంచి you. మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ మీరు కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ సినిమా ఇంకొంచెం బాగా చేయాలి. మీరు అనుకున్న హైట్స్ అన్ని రీచ్ అవ్వాలి. సో ఆల్ ద బెస్ట్. ఆంధ్రప్రభ నుంచి మీ అందరికి ఆల్ ద బెస్ట్. నా Thank తరపు you. నుంచి కూడా ఒకటి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు ఆంధ్రప్రభ టీం అందరికీ మీకు చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకోటి ప్రేమ కడలి టీం అందరికీ థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేశారు. టెక్నీషియన్ దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ. యామిని మీకు కూడా థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ. డెఫినెట్ యామిని గారు అసలుకి ఇంకా నెక్స్ట్ సినిమాది కూడా ముందే ఖర్చు వేసినట్టు Yes. కదా. నేను ఆల్రెడీ మొత్తం బస్ మీద బెడ్షీట్ వేసాను నేను. అంతే. బట్ అక్కడ హీరోయిన్ మాత్రం ఒకే నేనే. అది ఫిక్స్. మీరు ఇంక తర్వాత ఎవరిని పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు. హీరోని మార్చినా నాకు ప్రాబ్లం లేదు. మేడం ఈ సినిమాకి డైరెక్టర్ కూడా నేను మేడం. ఎస్ తెలుసు. యా డైరెక్టర్ కూడా మీరే చెప్పారు. అందుకే నెక్స్ట్ దానికి కొంచెం హీరోని అప్డేట్ చేద్దాం అని. ఓకే ఈయన పాపం రెండు మేనేజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. డైరెక్షన్ హీరోని నెక్స్ట్ టైం ఇంక మీరు వేరే హీరోని పెట్టుకుందాం. అంటే వేరే హీరోని పెట్టుకోవడం ఈజీనే మేడం. బట్ వాళ్ళ టైంకి రాకపోవచ్చు. ఇప్పుడు నేను వాళ్ళని చెప్పి ఒప్పించేలోపు టైం అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేలోపు మేబీ వాళ్ళు నేను అనుకున్నట్టు చేయాలంటే టైం తీసుకుంటారు. సో అదేదో నేను చేయగలను కదా, మరి చూడడానికి అయితే మరి అంత బ్యాడ్గా అయితే లేను కదా అని ఓకే మనమే చేద్దాం ఈసారి. నెక్స్ట్ టైం కావాలంటే ఒక మంచి హీరోతో అట్లా వెళ్దామని నేను చేశాను మేడం. డెఫినెట్ గా నెక్స్ట్ మూవీ టైటిల్ కూడా బాగుంది, రాధాకృష్ణ. రాధాకృష్ణ క్యాప్షన్ ఒకటి ఉంటుంది మేడం. క్యూట్ అనమాట. మీ టైటిల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. సీరియస్లీ ప్రేమ కడలి కూడా చాలా బాగుంది. అండ్ మీ నెక్స్ట్ మూవీ టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ ప్రేమ కడలి టైటిల్ ఎంత బాగుందో సినిమా అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా సినిమా బాగుంటే మౌత్ టాక్ తోనే చూస్తారు. ఈ రోజు పెద్ద సినిమా అయినా సరే సినిమా బాగోకపోతే ఎవరు వెళ్ళట్లేదు. స్టోరీ బాగుంటే సినిమా బాగుంటే అందరూ చూస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ ఉమా.